నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మురళి. ప్రతిపక్ష హోదా కోసం కోర్టును ఆశ్రయించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు తనకు భద్రత పెంచాలంటున్నారు. తనకు వ్యక్తిగత భద్రత తగ్గించారని, సీఎంగా ఉన్నప్పటి నుంచి సెక్యూరిటీని ఇవ్వాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను భౌతికంగా లేకుండా చేస్తామని కూటమి నేతలు ప్రకటనలు చేస్తున్నారని, ఈ నేపథ్యంలో తనకు Z+ కేటగిరీ భద్రతను పునరుద్ధరించాలని కోరారు. కాగా ప్రస్తుతం ఆయనకు Z+ సెక్యూరిటీ కొనసాగుతోందని, భద్రత తగ్గించారనే వాదనలో నిజం లేదని రాష్ట్ర పోలీస్ శాఖ, ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మాజీ సీఎం హోదాలో జగన్కు నిబంధనల మేరకే భద్రతా సిబ్బందిని కేటాయించామని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు జగన్ వాదనపై మంత్రి కొల్లు రవీంద్ర ఘాటుగా స్పందించారు. జగన్ నుంచి రాష్ట్ర ప్రజలు రక్షణ కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అసలు జగన్ కోరుతున్నట్లు ముఖ్యమంత్రికి కేటాయించే భద్రత కేటాయించడం సాధ్యమేనా? కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా భద్రతను తగ్గించిందా? అసలు ఏపీలో ఏం జరుగుతోంది? ఇదే అంశం గురించి వాటి నిజంగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు భద్రతను పెంచమంటున్నారు? కూటమి నేతలు తనను అంతమొందిస్తారనేటువంటి మాటలకి నిజంగా జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారా అనేటువంటి కోణంలో కూడా చాలామంది చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. నిజంగానే జగన్మోహన్ రెడ్డి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలే జగన్ను చూసి భయపడుతున్నారు. జగన్ నుంచే ప్రజలు రక్షణ కోరుకుంటున్నారు అనేటువంటి మాట అయితే టీడీపీ మంత్రి కొల్లు రవీంద్ర అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రితో సమానంగా Z+ కేటగిరీ భద్రతను ముఖ్యమంత్రికి కేటాయించినట్లుగా అటువంటి స్థాయి భద్రతను కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నాయా? చట్టం ఏం చెప్తోంది? నిజంగా ఆ స్థాయి పెనుముప్పు పొంచి ఉందా? ఇదే ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా ఉన్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా అందరూ చర్చించుకుంటున్నటువంటి మాట. ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ బిగ్ టాక్లో చర్చిద్దాం. దీనిపై మనతో మాట్లాడటానికి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, అలాగే సయ్యద్ రఫీ గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే నారపరాజు నరసింహరావు గారు, పొలిటికల్ అనలిస్ట్, వారు ముగ్గురు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు కోరినటువంటి Z+ కేటగిరీ, ముఖ్యమంత్రితో సమానంగా వారు కోరుతున్నటువంటి భద్రత, నిజంగా ఆ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం సరే, ప్రభుత్వానికి ఒక లేఖ రాసి సాధ్యమవుతుందా అంటే కుదరకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే బాగుంటుంది అనేటువంటి మాట. కూటమి నేతలు అంతమొందిస్తారు అని అంటే ఎన్నికల ముందు కానీ లేకపోతే గత ప్రభుత్వంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంతకన్నా ఎక్కువ మాటలు మాట్లాడారు కదా, దానికి ఇంకా మేమేమనుకోవాలి అనేటువంటి మాట కూడా టీడీపీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూస్తుంది ఇది? దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గతం ఏంటి? నిజంగా ఆ స్థాయి భయం అనేది జగన్మోహన్ రెడ్డిలో ఉందా ఇప్పుడు? ముందుగా మీకు ప్యానెల్లోని సభ్యులకి, స్వతంత్ర వీక్షకులకి, రాష్ట్ర ప్రజలకి శుభ సాయంత్రం. ఇక్కడ జరుగుతున్న పరిణామాలను ఒకసారి గమనించి చూడండి. జరుగుతున్న పరిణామాలు గెలిచిన వెంటనే ఎవరైతే జగన్ ఓడిపోయాడు కానీ చనిపోలేదు అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారో అతన్నే తెచ్చి స్పీకర్ గా పెట్టారు. అట్లనే జగన్ సంతృష్టి చూస్తామన్న ఆమెనే తీసుకొచ్చి హోమ్ మినిస్టర్ గా పెట్టారు. ఇంకోటి, రాష్ట్రంలో హత్యలు, దాడులు, మాన ప్రాణాలు పోతున్నాయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ప్రదర్శన చేస్తే ఎవరైతే ప్రదర్శన చేశారో వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పేసి చెప్పడం, పథకాలు అమలు జరగట్లేదని చెప్పేసి మాట్లాడితే వాటి మీద అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పి కేసులు పెడతామని చెప్పడం, వీటన్నిటి పరిణామాలను మనం పరిగణలోకి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ముప్పు ఉన్నది అనేది వాళ్ళ మాటల్లోనే, వాళ్ళు తీసుకునే నిర్ణయాల్లోనే స్పష్టమవుతున్నది. ఒకప్పుడు వంగవీటి మోహన్ రంగా గారిని కూడా ఇక్కడనే భద్రత గన్మెన్లు తీసేసి మాకు గన్మెన్లు కేటాయించమని అడిగి నాకు భద్రత కావాలని నిరాహార దీక్ష చేస్తుంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఆయన హత్య జరిగినది. మీరు గత చరిత్రను ఒకసారి తీసుకున్నా, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలని ఒకసారి పరిగణలోకి తీసుకున్నా, ఎవరైతే జగన్ ఓడిపోయారు కానీ చనిపోలేదు అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారో ఆయనే ఈ రోజు సభాపతి. ఎవరైతే జగన్ సంగతి చూస్తామని చెప్పేసి మాట్లాడారో ఆమె ఈ రోజు హోమ్ మినిస్టర్. ఇక్కడ ఇంకా నిన్న చంద్రబాబు నాయుడు గారు అధికారుల సమావేశంలో మాట్లాడుతూ ఏం చెప్తున్నారు అంటే, ఈ హత్యలు జరుగుతున్నాయి బాబు, దాడులు జరుగుతున్నాయి బాబు, మాన ప్రాణాలకు రక్షణ లేదు అని చెప్పేసి మాట్లాడుతుంటే, అనవసరంగా మాట్లాడిన వాళ్ళ మీద, బాధితుల మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి మేము మాట్లాడుతుంటే, మాట్లాడిన వాళ్ళ మీద ఎవరైతే బాధితులో
వాళ్ళ మీద కేసులు పెట్టమని చెప్పేసి పురమాయిస్తున్నారు. ఎవరు నోరెత్తితే వాళ్ళ మీద కేసులు పెట్టమని, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టమని, అంటే సాక్ష్యాలు ఎవరన్నా మాట్లాడితే దాడి జరిగిందని మాట్లాడితే సాక్ష్యాధారాలు ఉండాలంట, వాళ్ళు సాక్ష్యాలు తెచ్చి పెట్టాలంట, లేదంటే వాళ్ళ మీద కేసు పెడతారంట. ఎవరు మాట్లాడకూడదు. మా పల్లెటూరులో ఒక భాష ఉందండి. మా పల్లెటూరులో మేము పల్లెటూరు నేపథ్యం నుంచి వచ్చాను, రైతు కుటుంబం నుంచి వచ్చాను. మా పల్లెటూరులో ఒక భాష ఉందండి. బాగా బలిసిన ఆయన భూస్వామి ఎవరైనా మిన్న జాతి వాళ్ళు ఎవరన్నా పేదవాళ్ళు ఏదైనా మాట్లాడితే తన్నండి రావాడిని, మాట్లాడితే చంపండి రావాడిని అని చెప్పేసి అహంకారపూరితంగా మాట్లాడే భూస్వాముల పద్ధతి. అంటే గతంలో ఉన్నటువంటి వెంకటేశ్వర రెడ్డి గారు, ఒక నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు, గతంలో మంత్రులు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీని కూడా అదే స్థాయిలో విమర్శించారు కదా అని వారు కూడా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి. అప్పుడు మేము ఏమైనా భయపడ్డామా? ప్రజా జీవితంలో ఉన్న ఒక నిమిషం మేము ఎన్ని రకాలుగా అదే చెప్పబోతున్నాను, దానికి కూడా చెప్తాను సమాధానం. ఏది మాట్లాడినా గతంలో మీరు చేయలేదా? ఏది మాట్లాడినా అల్లప్పుడు అది చేశారు. ఒక బాబు నడి రోడ్డు మీద నరికేస్తున్నారా అంటే గతంలో మీరు చేయలేదా? బాబు మా పసిపిల్ల పోయి కనపడట్లేదా అంటే గతంలో మీరు చేయలేదా? బాబు పథకం అందట్లేదా అంటే గతంలో మీరు చేయట్లేదా? విమర్శలకి భోజనం అందట్లేదా? వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్, వెంకటేశ్వర రెడ్డి గారు ఈ ప్రభుత్వం వినిపిస్తోందా నా మాట? మీకు నా మాట వినిపిస్తోందా మీకు? ప్లీజ్ చెప్పనివ్వండి సార్, నన్ను చెప్పనివ్వండి సార్. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది గతంలో జరిగిన వాటి మీద కక్షపూరితమైన చర్యలు తీసుకోవడానికి వచ్చిందా? ప్రజల్ని పరిపాలించడానికి వచ్చిందా? ప్రజలకు రక్షణ కల్పించడానికి వచ్చిందా? లేదా గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళని అందరినీ అంతమొందించడానికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లేసిన వాళ్ళందరినీ చంపేయడానికి అంటే పరిపాలన ఒక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడదాం వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్ వెంకటేశ్వర రెడ్డి చెప్పండి. ఒక్క నిమిషం నేను ఎక్కడా మాటలు లేదు. వెంకటేశ్వర రెడ్డి గారు వినండి వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు వినండి సార్ ప్లీజ్, వినాలి సార్, మీరు వినాలి. అరే ప్లీజ్, అరే మీరు వెంకటేశ్వర రెడ్డి గారు మీరు వినరా? వినపడట్లేదన్న మాట మీకు? ఎస్ రైట్, వినట్లేదా? మీరు వినపడట్లేదా మీకు? ప్లీజ్ వెంకటేశ్వర రెడ్డి గారు, ఎస్ ప్లీజ్, నా మాట వినపడుతుందా మీకు? నేను ఎక్కడా వ్యక్తిగతంగా అనలేదు సార్. టీడీపీ నేతలు ఆ స్థాయిలో విమర్శిస్తున్నారు అనేటువంటి మాటనే చెప్పాను తప్ప నేను ఎక్కడా వ్యక్తిగతంగా విమర్శించట్లేదు. మీరు ఒకసారి మళ్ళీ మొత్తం కూడా రివైండ్ చేసి చూసుకోండి ప్లీజ్ దయచేసి. ఎక్కడా కూడా వారు ఇదన్నారు వారు అదన్నారని నేను చెప్తాను, వారు అన్న మాటలే మేము చెప్తాను తప్ప వ్యక్తిగతంగా విమర్శించాల్సినటువంటి అవసరం స్వతంత్రకి లేదు, పర్టికులర్గా నాకు అసలే లేదు. ప్లీజ్ మాట్లాడదాం దీనికి సంబంధించి. ఎస్, సయ్యద్ రఫీ గారు కూడా ఉన్నారు, టీడీపీ నేత, వారితో కూడా మాట్లాడదాం. రఫీ గారు నమస్తే. నమస్కారం. సో విన్నారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. అంటే గతంలో జరిగిన వాటన్నిటిని కూడా ఇప్పుడు ఆపాదించి మా మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఏమనుకుంటున్నారు టీడీపీ వారు? నిజంగా ఆ స్థాయిలో వారు చెప్పారు కాబట్టేగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నటువంటి అఘాయిత్యాలు లేకపోతే ఇతరత్ర కారణాలన్నింటినీ కూడా చూపిస్తూ ఏదైతే చచ్చిపోతే బాగుండు అనేటువంటి ఇంకా చావలేదనేటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. మాకు భద్రత ఉందని మేము ఎలా నమ్మాలి అనేటువంటి మాట కూడా వారు చెప్తున్నారు. అధికార పార్టీ టీడీపీ ఏం చెప్తుంది? నమస్కారం అండి, మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకి, స్వతంత్ర దేవి వీక్షకులందరూ కూడా శుభసాయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మతి ప్రమించింది. ఆయన ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియట్లా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కాల్చి చంపాలి, బట్టలు ఊడవేసి కొట్టాలి, బంగాళాఖాతంలో కలపాలి అని మాట్లాడారు. మళ్ళీ వాళ్ళు అదే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని వాళ్ళ సాయంత్రం కూడా మాట్లాడారు. 11 సీట్లు ఇచ్చారయ్యా నీకు ప్రతిపక్ష హోదా రాదయ్యా అంటే నాకెందుకు రాదని హైకోర్టుకి వెళ్ళారు. 58 మంది సెక్యూరిటీ ఇస్తే ఈయన అసలు దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేని సెక్యూరిటీని పెట్టుకున్నాడు. దాదాపు 900 మందిని పెట్టుకున్నాడు. అది జూన్ 3 దాకా ఉంది.
ఆ 900 మందిని నాకు పెట్టండి అంటాడు ఇప్పుడు. అంటే ఒక పద్ధతి, ఒక పాడు, ఒక మాజీ ముఖ్యమంత్రికి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలి ఏంటి అనేది ఒక ప్రభుత్వానికి ఒక పద్ధతి ఉంది, కొన్ని రూల్స్ ఉంటాయి. ఆయనే కోడికత్తిని పొడిపించుకున్నాడు. ఆ పొడిచిన అతను చెప్తా ఉన్నాడు, నాకు ఫలానా వాడు తీసుకొచ్చి ఇచ్చాడు, అలా ఊరికల్లా గీరమన్నాడు, గీరాను అది అని చెప్పేసి అతను చెప్పాడు ఆ శ్రీనివాసుడు. ఆ గులకరాయి పెద్ద డ్రామా. ఆ డ్రామాని తెలిపేది. ఒకరోజు ఒక్కంటికి, ఇంకో రోజు ఇంకో కంటికి పెట్టుకొని వెల్లంపల్లి శ్రీనివాసు ప్రచారంలో తిరిగాడు, అపాస్పాలయ్యాడు. ఒక రోజు ఎడం కంటికి పెట్టుకొని తిరిగాడు, నా కంటికి దెబ్బ తగ్గింది. మళ్ళీ రెండో రోజు ఏమైనా మేకప్ పెట్టి ఇటు పెట్టుకున్నాడు. ప్రజలు ఆశ్చర్యపోయారు, నిన్న ఇటు ఉంది ఇవాళ ఇటు ఉంది ఏంటని. ఈ డ్రామాలన్నీ ప్రజలకు తెలిసిపోయి చిత్తుగా ఓడించిన ఇంకా బుద్ధి రాకుండా ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజు నుంచే ప్రారంభించారు. ఈయన వచ్చి 7 నెలలు 8 నెలలు కానీ ఏ పథకం ప్రారంభించలా. ముఖ్యమంత్రి మే 31వ తారీఖు అయితే 19వ సంవత్సరంలో జనవరిలో అమ్మఒడి ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కుర్చీలో రఫీ గారు పథకాలు ఇవి కాదు, ఇది రాజకీయాల సంగతి కాదు. రాష్ట్రంలో ఒక నిమిషం లేదు మనం సమయం లేదు పథకాలు వీటి గురించి. వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్, నేను మాట్లాడుతున్నాను సార్, ప్లీజ్ మీరు విఘ్నులే పెద్దలే, ప్లీజ్ మీరు వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్. వెంకటేశ్వర రెడ్డి గారు రఫీ గారు వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్. ఎస్ రఫీ గారు ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు ప్లీజ్ ఆయనకి ఇప్పుడు ఆ సెక్యూరిటీ కాదు, ముఖ్యమంత్రి ఉండే సెక్యూరిటీ. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఉండే సెక్యూరిటీ కాదు, చంద్రబాబు పక్కన తెలంగాణ ముఖ్యమంత్రి సెక్యూరిటీ కాదంట. ఈయన పెట్టుకుని ఆ 900 మంది సెక్యూరిటీ కావాలని చెప్పి హైకోర్టుకి వెళ్ళాడు. ఇక రేపు పొద్దున నాకు ముఖ్యమంత్రి ఇవ్వండి అని చెప్పుకుంటారు హైకోర్టుకి. నాకు ముఖ్యమంత్రి ఇవ్వండి, ఆయనకి చంద్రబాబు నాయుడు గారిని దించేసి రాష్ట్రపతి పదవి పెట్టండి, ఆ తర్వాత నాకు ముఖ్యమంత్రి ఇవ్వండి అని చెప్పి కూడా హైకోర్టుకి వెళ్తాడు. మతి ప్రశ్నించింది అతనికి. వారు చెప్తున్నది ఏంటంటే రఫీ గారు ఒక నిమిషం, వారు చెప్తున్నది ఏంటి అని అంటే నిజంగా ఒక నిమిషం రఫీ గారు వ్యక్తిగతంగా కొట్టుకుంటున్నారు. రఫీ గారు ఒక నిమిషం. రాజకీయ పులివి ఈయన వెళ్తా ఉన్నాడు. 36 మంది హత్య చేశారని చెప్పేసి గవర్నర్ గా మెమరాండం వచ్చా, ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశాడు. 36 పేర్లు చెప్పబోయా బాగుంటే ఇవాళ చెప్పాల. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రఫీ గారు నా మాట వినిపిస్తోందా మీకు? ఎస్, నా మాట వినిపిస్తోందా మీకు? ఎస్. ఒక ప్రశ్న ఏంటి అని అంటే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లుగా ఏదైతే స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేయకముందు ఓడిపోయాడు అంతే, చావలేదు అనేటువంటి ఒక మాట అన్నారంటే నిజంగా ఆ స్థాయిలో ఉన్నటువంటి నేత భయపడాల్సినటువంటి అవసరం లేదు. అధికారంలో లేరు, ప్రతిపక్ష స్థానంలో కూడా లేరు. ఒకవేళ ఆ స్థాయిలో ఒకవేళ భయం కానీ లేకపోతే నిజంగా ఏదైనా జరిగితే తర్వాత పరిణామాల కన్నా ముందు జాగ్రత్తగా ప్రికాషన్ తీసుకొని వారికి ఆ స్థాయిలో భద్రత కల్పిస్తూ వచ్చేటువంటి పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక ప్రశ్నగా ఉంది. ఆ కోణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి కోణంలో చూసేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో లేవా? ఆయన అన్నారని సంగతి నేను చూడలేదే, మేము ఎక్కడ చూడలే, వాళ్ళే చెప్తున్నారా ఆయన అన్నారని. ఇప్పటికీ 55 మంది భద్రత ఉంది. ఆ కిరణ్ కుమార్ రెడ్డికి ఉన్న 55 మంది భద్రత. ఇప్పుడు అపోజిషన్ లీడరా, ఈయన మాజీ ముఖ్యమంత్రి, కిరణ్ కుమార్ రెడ్డి కూడా మాజీ ముఖ్యమంత్రి. మరి 55 మంది భద్రత కిరణ్ కుమార్ రెడ్డికి ఉందా? ఈయనకు ప్రత్యేకమైనటువంటి ఇది ఇచ్చి ఫెసిలిటీస్ ఇస్తా ఉంటే ఈయన ప్రభుత్వాన్ని రద్దు చేయమంటున్నాడు. ప్రభుత్వాన్ని రద్దు చేసి నాకు ఇవ్వండి అంటున్నాడు. అతని మైండ్ సెట్ మారిపోయింది. ఇంటికి 17 కోట్లు పెట్టి గిల్లులు పెట్టుకున్నాడు. ఎవరైనా పెట్టుకుంటారా ఇంటికి 17 కోట్లు? అది ఎవరి రక్షణ కోసం వారికి ఉన్నటువంటి అతని వ్యవహారం చూసి ఒక్కొక్కరుగా పార్టీని విడిచి వెళ్ళిపోతా ఉన్నారు. ఆ చివరికి ఎవరు మిగతా 5 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఆయన సైకో బ్యాచ్ తప్పితే ఎవరు మిగలరు. 2 నెలలే కదా అయినాయి, 6 నెలలు అయితే చూడండి ఆ పార్టీ ఖాళీ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన ఈయనకి భయం ఏంటంటే కేసులు
ఈయన మీద ఉన్నటువంటి కేసులు రుజువయ్యేటువంటి పరిస్థితి ఉంది. వచ్చే నెల నుంచి రోజువారీ విచారణకి హాజరవ్వాలి. ఆయన జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి అంటే పదే పదే టీడీపీ నేతలు ఈ మాట చెప్పబట్టే పదే ఇలాంటి మాటలు టీడీపీ నేతలు ఒక మాట ఎన్నికలైన తర్వాత జరిగిన గొడవల్లో చనిపోయిన మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ కావాలంటే పేరుతో పాటు ఎఫ్ఐఆర్ తో పాటు ఇస్తాం. ఇంతవరకు అసలు 30 పేర్లు ఎందుకు చెప్పలేదు, ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఈ అబద్ధాల ప్రచారాలు, వ్యక్తిగతంగా జరుగుతున్నటువంటి దాడుల్ని పార్టీ కలర్ పెట్టుకుని శవం ఎక్కడ కనిపిస్తే అక్కడ వాలిపోవడానికి సిద్ధమై ఉన్నటువంటి పరిస్థితిలో ఈయన చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన గురించి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పరిపాలన ఎలా చేయాలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు. ప్రజల 5 సంవత్సరాలు అధికారం ఇస్తే పరిపాలన చేయడం చేత కాక వ్యవస్థను మొత్తం నాశనం చేసి రాష్ట్రాన్ని పట్టించి అవినీతితో దోచుకొని 5-6 లక్షల కోట్లు దోచుకొని మాట్లాడుతున్నటువంటి వ్యక్తి శాఖ చూసినా కుంభకోణం, ఏది పట్టుకున్నా కుంభకోణం. ఇవాళ పులివెందరు వచ్చారు. ఇవాళ మా పార్టీ హోంమంత్రి అనిత గారు విజ్ఞాపనలు తీసుకుంటుంటే పులివెందుల బాధితులు వచ్చారు. ఇవాళ ఒక్క నిమిషం అంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా రఫీ గారు అన్ని నియోజకవర్గాల నుంచి కూడా వస్తున్నారు. హోంమంత్రి దగ్గరికే కాదు అన్ని శాఖల దగ్గర కూడా వస్తూ ఉన్నారు. చూద్దాం, మాట్లాడదాం దీనికి సంబంధించి. ప్రధానంగా పెట్టమని చెప్పి దృష్టి పెట్టమని కలెక్టర్లకు చెప్పారు. ఈ భూసంలో అవినీతి పరులు, ఇసుకలు దోచుకునే వాళ్ళు వీళ్ళు మాకు రఫీ గారు చెప్పడం ప్రజలు నమ్ముకుంటున్నారు. మాట్లాడదాం దీనికి సంబంధించి. ఇక నారపరాజు నరసింహరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నరసింహరావు గారు, జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి మాటకు సంబంధించి కావచ్చు, వారు అప్రోచ్ అయినటువంటి విధానం కావచ్చు, సో దీనికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రికి ఎలాంటి ఇస్తారో అలానే ఇస్తారు. ప్రతిపక్ష హోదా ఉంటే ఒకవేళ నిజంగా ఆ స్థాయిలో వారికి ఏదైనా ముప్పు ఉంటే మనం దానికి సంబంధించి తీసుకోవచ్చు. కానీ ప్రతిపక్ష హోదాలో లేనటువంటి ఒక వ్యక్తికి మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చేటువంటి దాదాపుగా ఒక 55-56 మందిని ఇస్తూ ఉన్నాము. ఆ స్థాయి భద్రత కావాలంటే వారు పర్సనల్గా కూడా కొంత ఏదో పెట్టుకున్నారనేటువంటి వార్తలు కూడా కొన్ని అయితే వినిపిస్తున్నాయి. కానీ న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు న్యాయస్థానం ఏ కోణంలో చూస్తుంది? వారు కొన్ని వ్యాఖ్యలను కూడా జత చేసినటువంటి పరిస్థితి ఉంది. నా మీద అంటే చనిపోలేదు, ఇంకా చావలేదు, ఓడిపోయాడు అనేటువంటి మాట్లాడిన వ్యక్తి ఈరోజు స్పీకర్ స్థానంలో ఉన్నాడు అని అంటే నాకు ఏ స్థాయి భద్రత ఉంటుంది, ఇంకా నాకు భద్రత లేదు అనేటువంటి ఒక డౌట్ఫుల్గా ఎక్స్ప్రెస్ చేస్తూ కూడా వారు అప్రోచ్ అయినటువంటి విధానం నిజంగా రాష్ట్ర ప్రజలు ఏ విధంగా చూడాలి? రాజకీయాల్లో ఇటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వారు అప్రోచ్ అయినటువంటి విధానం కావచ్చు, న్యాయస్థానం ఎలా స్పందిస్తుంది అసలు? మురళి గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి ఇద్దరికి కూడా శుభ సాయంత్రం. మన స్వతంత్ర ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభాభినందనలు. మనం సహజంగా ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు అనేటువంటి 2 వైపులు. రాజకీయాల్లో కూడా ఒకవైపు అధికార పక్షం ఉంటుంది, ఒకవైపు ప్రతిపక్షం అనేటువంటి పార్టీ ఉంటుంది. ఈ బొమ్మ బొరుసు అనేటువంటిది ఏంటంటే ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజల యొక్క అభీష్టం మేరకు బొమ్మ బొరుసు మారేటువంటి ఆస్కారం ఉంటుంది. అంటే ఒకసారి అధికారంలో ఉన్న వాళ్ళు ఓడిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది, ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు తిరిగి అధికారంలోకి వచ్చేటువంటి ఆస్కారం ప్రజా తీర్పును బట్టి ఉంటుంది. కానీ ముఖ్యంగా మనం ఈ ప్రాంతీయ పార్టీలు రాజ్యం ఏలుతున్నటువంటి రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా, మనం తమిళనాడు తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, నేను ప్రాంతీయ పార్టీలు అనేటువంటి మాట ఎందుకు చెప్పాను అనేటువంటిది మళ్ళీ నేను ఐ విల్ కమ్ బ్యాక్. అయితే ఇక్కడ ఏమైతుందంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే గెలిచిన వాళ్ళు ఎట్లాగో అధికారంలో ఉంటున్నారు, ఓడిపోయిన వాళ్ళు కూడా దురదృష్టవశాత్తు ఇంకా మేము అధికారంలో ఉన్నాం అనేటువంటి ఒక భ్రమలో ఉంటున్నారు. వాళ్ళు వీళ్ళేమో అధికారంతో వచ్చినటువంటి అజమాయిషీని చలాయించడం వల్ల వస్తున్నటువంటి ఇబ్బందులు, వీళ్ళేమో మేము ఇంకా అధికారంలో ఉన్నామనేటువంటి భ్రమతో ఉండటం వల్ల వస్తున్నటువంటి ఇబ్బందులు. ఆ ఇబ్బంది ఈ ఇబ్బంది, ఆ ఆలోచనలు ఈ ఆలోచనలు అనేటువంటివి ఎక్కడ కూడా పరస్పరం కలిసేటువంటి ఆస్కారం లేకపోవడం వల్ల ఈ రోజు మన చర్చనీయాంశం అవుతుంది. దీనికి నేను మీకు చిన్న ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే, మీకు మొన్న 2017లోనో 18లోనో మధ్యప్రదేశ్లో అధికార బదలాయింపు జరిగింది, ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అప్పుడు కాంగ్రెస్ బీజేపీ అధికారంలో ఉంటే శివరాజ్ సింగ్ చౌహాన్ పదవి పోయింది. ఆ తెల్లవారి అతను మీకు ఆ యొక్క ప్రభుత్వ క్వార్టర్ ని ఖాళీ చేసి బండి మీద అతను భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. కానీ మనకి ఇక్కడికి వచ్చేవరకు ఏంటి, ఒక అధికారంలోకి అయిపోయి 2 నెలలు అయిపోయిన తర్వాత కూడా ఒక ప్రతిపక్ష నాయకుడు
నాకు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు ఎంతైతే భద్రత ఇచ్చారో ఆ భద్రత కావాలని అడుగు. ఉమ్, అంటే అంటే ఈ రకమైనటువంటి ఆలోచన ఏంటి అంటే మళ్ళీ ఇందాక మళ్ళీ వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినటువంటి మాట, రఫీ గారు చెప్పినటువంటి మాట, వాళ్ళ యాంగిల్లో ఇద్దరు చెప్పినటువంటి మాటలు మళ్ళీ వాస్తవాలే. ఏంటిది, వారేమో స్పీకర్ కి ఆయన జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో మాత్రమే ఓడిపోయాడు, మనిషిగా ఇంకా అతను బ్రతికున్నాడు అనేటువంటిది. అది కూడా మనం అంటే ఎవరన్నారు ఏంటనే విషయం దాని లోపలికి పోక్కర్లేదు. అట్లాగే రఫీ గారు ఏమన్నారు, ఆయన్ని కాల్చి చంపినా పర్వాలేదు అన్నారు. ఈ రెండు వాళ్ళ యాంగిల్లో మాట్లాడుకున్నప్పుడు ఈ రెండు వాస్తవాలే, ఈ రెండు అన్నవి కూడా వాస్తవాలే. కానీ ఆ యొక్క స్థానాలు మాత్రం మారుతున్నాయి. ఒకరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నారు, ఇంకొకరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నారు. అప్పుడు అన్నవారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు అధికారంలో ఉన్నవారు అప్పుడు ప్రతిపక్షం. ఈ తేడా అనేటువంటిది కేవలం అధికార మార్పిడి వల్ల వస్తున్నటువంటి మార్పులే తప్ప వాళ్ళ యొక్క ఆలోచన కానివ్వండి, వాళ్ళ యొక్క అనుసరిస్తున్నటువంటి విధానంలో కానివ్వండి, ఎక్కడ కూడా పెద్ద తేడా అనేటువంటిది మనకు కనిపించదు. రెండు ఒకవైపు ఇద్దరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ఎట్లా వ్యవహరిస్తున్నారో వాళ్ళు ఎట్లా వ్యవహరించారో వీళ్ళు అట్లా వ్యవహరిస్తున్నారు, వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో వాళ్ళు అన్ని ఇబ్బందులు పడుతున్నారు. అంటే అధికారం కేవలం అధికార మార్పిడి. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ జరిగాయి, ఎలక్షన్స్ జరిగిన తర్వాత సభలోకి వెళ్ళారు. సభలోకి వెళ్ళగానే ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలి నాకు అని అడగటం, అది అంటే మనం ప్రజల యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏంటి, తీర్పు ఏంటి, ఆ తీర్పును మనం శిరసా వహించాలి కదా. ఇవాళ మనకు 175 స్థానాల్లో 11 స్థానాలు ఇచ్చినప్పుడు వాళ్ళు నీ పాత్ర మనకు ఈ పరిమితికి ఇంతవరకు మాత్రమే పరిమితం చేశారు. చేసినప్పుడు మనం కూడా హుందాతనంతో ఉండి మనకు ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యత ఏముందో ఆ బాధ్యతను నిర్వర్తించి 5 సంవత్సరాలు ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ ప్రజల్లో ఉంటే అది వేరు. కానీ ఇక్కడ లేకుండా ఏమవుతున్నాయి, లేని అధికారాల కోసం ఫైట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఎవరు ఇవ్వాలి, ఇప్పుడు అతని ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సినటువంటి వ్యక్తి ఎవరు, మళ్ళీ ముఖ్యమంత్రి, స్పీకరే. వాళ్ళు ఎట్లా ఇస్తారు వాళ్ళకు? నువ్వు గతంలో మనం ఎక్కడన్నా ఇచ్చినటువంటి అట్లా ఇప్పుడు రాహుల్ గాంధీకి 45 వచ్చినప్పుడు రాలేదు 2014లో. 2019లో కూడా సరే ఏదో అధీర్ రంజన్ గారికి ఇచ్చారనుకుంటే ఇచ్చారు, ఇవ్వలేదు అనుకుంటే ఇవ్వలేదు. అంటే కొంచెం సీట్లు పెరిగినాయి. కానీ అక్కడ మనకు అర్హత లేకుండా మనం దాన్ని డిమాండ్ చేయడంలో ఉండేటువంటి ఎందుకు కారణాలు ఏంటి? అట్లాగే పోనీ దాంతో ఆగారా? వెంటనే ఎన్నికలైనటువంటి 15-20 రోజులకే 20 రోజులకో నెల రోజులకో ఢిల్లీ వెళ్ళటము, రాష్ట్రంలో శాంతి భద్రతలు. ఈ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి సమస్య ఇప్పుడే అంటే బాగాలేదు, తర్వాత హత్యలు జరుగుతున్నవి, తర్వాత ఇరు పార్టీ మన ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద నిర్బంధాలు జరుగుతున్నవి, ఇవన్నీ వాస్తవాలే కాదనట్లే. అప్పుడు తెలుగుదేశం వాళ్ళ మీద జరిగాయి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మీద జరుగుతున్నాయి. రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటే రాష్ట్రపతి పాలన పెట్టేటువంటి అంత భయానక పరిస్థితులు ఉన్నాయా? లేవు. అంటే అసలు వీళ్ళు చట్టసభలకు మనం ప్రజలు ప్రతిపక్షంలోకి ఇచ్చిన అధికార పక్షంలో కూర్చోబెట్టిన ఏంటి, చట్టసభల్లో కూర్చొని అధికార పక్షాన్ని నిలదీయాలనేటువంటి బాధ్యత ప్రతిపక్ష నాయకులు తీసుకున్నారు. వీళ్ళు 2014లో జగన్మోహన్ రెడ్డి 2017 నుంచి 19 వరకు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళలేదు, గుర్తుపెట్టుకోండి సార్. తర్వాత 19 నుంచి 24 మధ్యలో చంద్రబాబు నాయుడు కొంతకాలం వెళ్ళలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వెళ్ళకపోవడం అనేటువంటిది ప్రారంభం చేశారు. అంటే అసలు బాధ్యత అనేటువంటిది లేదు, కేవలం అధికారం కావాలి. అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అధికారం చుట్టూ ఈగలు ఎట్లయితే మూలుతుంటాయో వీళ్ళు కూడా అధికారం చుట్టూ తిరుగుతున్నారు తప్ప ఇది ఒక బాధ్యత. ఈ బాధ్యతను గుర్తిరిగి ప్రవర్తించేటువంటి రఫీ గారు ప్లీజ్ వారిని కంప్లీట్. చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి ఇద్దరిని ఒకే రకంగా పోల్చి మాట్లాడడం కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వెళ్ళారు, వాళ్ళ భార్య మీద చేసినటువంటి వ్యాఖ్యలకి రాజకీయ పరిస్థితులు కానీ వ్యక్తిత్వాలు కాదు రఫీ గారు. మొత్తం కూడా శాసనసభ పక్షం రఫీ గారు జగన్మోహన్ రెడ్డి వినాలి. రఫీ గారు ప్లీజ్ ప్లీజ్. చంద్రబాబు నాయుడు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి సభకు వెళ్ళాలి. నీ మాట ఎందుకు చెప్తున్నా అంటే సార్ 1978లో మన ఉమ్మడి రాష్ట్రంలో రఫీ గారు అనలిస్టులను మాట్లాడివ్వాలి, విశ్లేషకులు వారు ఇది గౌరవ సభ కాదు, గౌరవ సభ కింద మాట్లాడింది నా కుటుంబ సభ్యులే ఇష్టం వచ్చినట్టు నా భార్య అని చెప్పి నేను బయటకు వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి మీద ఎవరైనా మాట్లాడారా? ఆయన ఎందుకు రాలేదు ఈ సభలో? ఎందుకు రాలేదు ఈ సభలో? ఆయన రాకుండా ఆయనతో ఉన్న 10 మంది కూడా ఎందుకు రాలేదు ఈ సభలో? మీరు కంప్లైంట్ చేసేటప్పుడు
ఓ పద్ధతిగా కంపేర్ చేయాలి. Please. విశ్లేషకుడుగా వచ్చిన వాడు Please. వాస్తవాలు ఏంటో తెలుసుకొని చేయాలి. ఊరికనే ఇది అది ఇది రఫీ గారు అనలిస్టుల విశ్లేషకులకు అలా విధంగా ఆపాదించదు. వారు మాట్లాడివ్వాలి వారిని ప్లీజ్. 78లో జనతా పార్టీకి సంబంధించినంత వరకు ఒకే వ్యక్తి నాకు గుర్తున్నంత వరకు జైపాల్ రెడ్డి గారు ఎన్నికయ్యారండి. భారతీయ జనతా పార్టీ నుంచి వెంకయ్య నాయుడు గారు, సిపిఐ నుంచి ఒక ఇద్దరు, సిపిఎం నుంచి ఇద్దరు. కేవలం వాళ్ళ సంఖ్య మొత్తం మీద రఫీ గారు 78లో జనతా పార్టీకి 60 సీట్లు వచ్చినాయి. జైపాల్ గౌతరచన గారు శాసనసభ ఒక్క నిమిషం అంటే నేను ఆ రోజు చాలా మంది కాంగ్రెస్ లో చేరారు. ఒక 5 మంది జనతా పార్టీలు మిగిలారు. ఒక 5 మంది 7 మంది రఫీ గారు తర్వాత కూడా ఈ పార్టీలకు ఒక్కొక్కరు ఇద్దరిద్దరు మాత్రమే సభ్యులుగా ఉన్నారు. ఇద్దరిద్దరు సభ్యులుగా ఉండి మనం లేటెస్ట్ సభలో వరకు చూసుకున్నా కూడా సిపిఐకి ఒకరు, సిపిఎం ఒకరు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కేవలం మేము బలం లేదని చెప్పేసి వాకౌట్ చేయడం కానీ ఇవి చేయకుండా వాళ్ళు నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాటం చేశారు. ఇప్పుడు ఇందాక ఇంకొక చిన్న ఉదాహరణ ఏంటంటే రఫీ గారు ఏమన్నారు, అది కౌరవ సభ అన్నారు. ఆ బిల్డింగ్ అంటే గుర్తుపెట్టుకోండి సార్, అదే కౌరవ సభ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఉంటుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే పాండవ సభ ఎట్లా అవుతుంది? అదే ప్రజలు ఓటేశారు, అదే ఎవరైతే ఓటు హక్కుని ఇచ్చుకున్నారో అదే అధికారులు ఉంటారు. అంటే ఈ యొక్క ఆలోచన విధానంలో ఈ యొక్క ప్రాంతీయ పార్టీల యొక్క ఆలోచన మారుతుంది. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పి మేము క్లోజ్ చేస్తాం. అదే బిల్డింగ్ ఉందండి, వాళ్ళ సభ ఎలా జరిగిందో చూశారు కదా. అసెంబ్లీ మాట్లాడు మీరు ఏ విశ్లేషణ ఏంటిది మాట్లాడేది? రఫీ గారు మాట్లాడే మీరుండండి. నరసింహరావు గారు ఒక్క నిమిషం, నేను రఫీ గారితో ఒక్క మాట చెప్పి నేను మిమ్మల్ని మాట్లాడి సార్. రఫీ గారు విశ్లేషకుల్ని స్వేచ్ఛగా మాట్లాడివ్వాలి సార్. వారు ఎక్కడా కూడా అరే పరిస్థితి చెప్తున్నారు సార్. మీకు పార్టీ పరంగా మీకు ప్లీజ్ రఫీ గారు పార్టీ పరంగా రఫీ గారు ప్లీజ్ వినరా? మీరు వినరా? ఒకసారి మాట చెప్పేది వినరా మీరు? రఫీ గారు వినరా మీరు? ప్లీజ్ వారిని మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడండి. మధ్యలో ఇంటరప్ట్ చేయకూడదు సార్. మీరు పార్టీ తరఫున నేను రాష్ట్రపతి పాలన ఎన్నికల ఫలితం వచ్చినటువంటి 2 నెలల్లో రాష్ట్రపతి పాలన కోరటం తప్పనే అన్నా నేను కూడా. అయితే ఇక్కడ ఇప్పుడు విషయం ఏంటంటే అండి, ప్లీజ్ వారిని కంక్లూడ్ చేయనివ్వండి రఫీ గారు ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాకు చెందినవాడు కాబట్టి వీళ్ళేమో రాయలసీమ వాళ్ళందరూ దుర్మార్గులు అంటాం, వీళ్ళేమో చంద్రబాబు నాయుడు ఆగండి సార్ ఒక్క నిమిషం మధ్యలో రఫీ గారు అధికార పార్టీ మాట్లాడినవదా? విశ్లేషకులు కూడా అధికార పార్టీ మాట్లాడినవదా? ప్లీజ్. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే విధంగా చేసిందని మీరు విమర్శించారు. ఇప్పుడు అధికార పార్టీని కనీసం అనలిస్టులు కూడా మాట్లాడినవరా? ప్లీజ్ మధ్యలో ఇంటరప్ట్ చేయకండి సార్. ఒక్క 2 నిమిషాలు ఉంటుంది సార్, మీరు నోట్ చేసుకొని మాట్లాడండి. నోట్ చేసుకొని మాట్లాడండి సార్. మీరు నోట్ చేసుకోండి పాయింట్, వారిని కంప్లీట్ చేయనివ్వండి. ఆలోచన విధానాలు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా అంటే ఎన్టీ రామారావు సంబంధించినటువంటి సామాజిక వర్గాన్ని కానివ్వండి, లేక ఆ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళని ఒక రకమైనటువంటి చూపుతో చూసేవాళ్ళు. అట్లాగే ఈ అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ద్వేషించినటువంటి వాళ్ళు. అట్లాగే వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆ అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళని కొంచెం పెద్దపీట వేయడం. అంటే ఇదంతా ఒక రాష్ట్రం, ఈ ప్రజలు ఈ ఓట్లు వేసే వాళ్ళందరూ ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళే అనేటువంటి ఒక విశాలమైనటువంటి దృష్టి అనేటువంటిది ప్రాంతీయ పార్టీల్లో చూసేటువంటి దృష్టికోణం అనేటువంటిది తక్కువగా ఉండటం వల్ల ఏమైతే అమరావతి రాష్ట్రానికి రాజధాని అనుకుంటున్నాం, అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాం. అక్కడ ప్రతి జిల్లా వాళ్ళకి అక్కడ ప్రాతినిధ్యం ఇస్తున్నాము. మీరు ఏం తెలియకుండా మాట్లాడతారు మీరు. ఈ దృష్టికోణం ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి మధ్య ఈ రెండు పార్టీలకు సంబంధించినంత వాళ్ళ మధ్య ఆ యొక్క భావ సారూప్యత అనేటువంటి కలవదు. ఈ వైరుధ్యాలు, ఈ గొడవలు, ఈ డిస్టర్బెన్స్ అనేటువంటిది ఇంకా చాలా కాలం ఇట్లాగే కొనసాగుతూనే ఉంటుంది. వాళ్ళ ఆలోచన విధానాలు మారాలి మొట్టమొదట.
రాష్ట్రం కోసం కలిసి ఉండాలి. ఇవాళ మీరు బంగ్లాదేశ్ సంబంధించినటువంటి దాంట్లో అఖిలపక్షం సమావేశం పెట్టగానే ఖర్గే వచ్చాడు, తర్వాత రాహుల్ గాంధీ వచ్చాడు సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక అఖిలపక్షం సమావేశం పెడితే జగన్మోహన్ రెడ్డి వస్తాడా? జగన్మోహన్ రెడ్డి పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళాలి. అంటే అసలు పెట్టే వాతావరణమే వాళ్ళిద్దరి మధ్య లేదు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మొన్న సెక్రటరీలో సిపిఎం నాయకులు వచ్చి కలిశారు, సిపిఐ నాయకులు వచ్చి కలిశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరైనా ఏదైనా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే ఇంటర్వ్యూ ఇచ్చారా? వాళ్ళ పార్టీ మంత్రులైనా మాట్లాడారా? ఏదైనా పార్టీని పిలిచారా? ఆయనకే చంద్రబాబు నాయుడు కంపేర్ చేస్తారు. సార్ వ్యక్తిగతంగా పార్టీల గురించి కాదు సార్, వాళ్ళిద్దరు కూడా ఒకరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఒకరు ముఖ్యమంత్రి. ప్రజలు ఒకరిని ఒకసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు, ఒకసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ యొక్క రాజకీయ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఎట్లా ఉన్నా కూడా పార్టీల ప్రతినిధులు వాళ్ళని ముఖ్యమంత్రిగా చూస్తున్నాం కాబట్టి మాట్లాడదాం. పార్టీలు వాళ్ళకి సంబంధించిన విషయాలు. వెంకటేశ్వర రెడ్డి గారు వచ్చారు. రఫీ గారు ప్లీజ్. రైట్, వెంకటేశ్వర రెడ్డి గారు వచ్చారు. వెంకటేశ్వర రెడ్డి గారు, సో అది మొత్తం మీద దీనికి సంబంధించి ఏ విషయంలోనైనా సరే ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవడమా, అప్రోచ్ అవ్వడం. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి చట్ట ప్రకారం కానీ లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల కానీ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అసలే ఇప్పటికే 11 మంది సభ్యులే ఉన్నప్పటికీ కూడా ప్రజల్లోకి బలంగా సమస్యల మీద వెళితే బాగుంటుంది తప్ప ఇటువంటి నిర్ణయాలతోటి కోర్టులకు వెళ్ళడం కానీ లేకపోతే ఇటువంటి నిర్ణయాలతోటి మాకు ఈ విధంగా మేము ఉన్నాము, దయచేసి ఇట్లా చేయండి, ప్రతిపక్ష హోదా కల్పించండి, లేకపోతే భద్రత పెంచండి, ఇలాంటి విషయాల్లో వెళితే ప్రజల్లో ఒకంత న్యూనతాభావం కావచ్చు, లేకపోతే ఇతరత్ర అవన్నీ ఉంటాయనేటువంటి కొన్ని విమర్శలు కూడా సాధారణమైనటువంటి ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. ఆ కోణంలో చూడకూడదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని? అంటే మురళి గారు, నేను మా బాధ మీకు అర్థం అవ్వట్లేదు. 36 హత్యలు అనేవి ప్రజల సమస్యలు కాదా? దాడులు అనేవి ప్రజల సమస్యలు కాదా? ఆస్తుల దాడులు, రేపు మానభంగాలు అనేవి ప్రజల సమస్యలు కాదా? మాట్లాడు. 36 పేర్లు ఇవ్వని రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి, హోంమంత్రి చెప్పారు. ఇప్పటికి చెప్పి 10 రోజులు అయింది. ఎందుకు చెప్పరా పేర్లు? రఫీ గారు ఒక్క మాట. రఫీ గారు ప్లీజ్. రఫీ గారు ప్లీజ్. రఫీ గారు శాసనసభలో ఎందుకు ఎవరు పేర్లు? రఫీ గారు మీరు వింటారా? ఒక్కసారి నేను చెప్పేది వింటారా? దయచేసి పక్కనున్న గెస్ట్ని అట్లా మధ్యలో మీరు ఇంటరప్ట్ చేయడం వల్ల మీరు నోట్ చేసుకోండి సార్. మీరు నోట్ చేసుకుని వారికి కేటాయించిన సమయం, విశ్లేషకుల్ని కానీ వైసీపీ వాళ్ళని కానీ వారికి కేటాయించిన సమయంలో వారిని మాట్లాడివ్వండి. ప్రజలు చూస్తూ ఉంటారు నిజంగా అధికార పార్టీ ఈ విధంగా వ్యవహరిస్తుందని. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు అన్నారు, ఇప్పుడు టీడీపీని కూడా అదే విధంగా అంటారు. ఎందుకు సార్ ఆ విధమైనటువంటి మచ్చ? ప్లీజ్ దయచేసి ఆ మాట వారు కొంచెం కొద్దిగా ఓపిక పట్టాలి సార్. మీరు ఒక్క 10 నిమిషాలు వెంకటేశ్వర రెడ్డి గారిని మాట్లాడించిన తర్వాత మీరు అన్ని నోట్ డౌన్ చేసుకొని మాట్లాడండి. ఇమీడియట్గా రియాక్షన్ అవుతే మనం కౌంటర్కి ఎన్కౌంటర్ లాగా ఇదేమన్నా ఇతరత్ర యుద్ధమా సార్? ఇదేమన్నా చర్చించుకుంటున్నాం మనం, ప్రజలు చూస్తూ ఉంటారు. టీడీపీ కూడా అదే పందాలో పోతుందని నెగిటివ్ వెళ్ళిపోద్ది ప్రజల్లోకి. ప్లీజ్ మీరు ఈ యాంగిల్ని చూడాలి. మీరు మాట్లాడిన వారిని దయచేసి. అధికార పార్టీ మీద విమర్శలు వస్తాయి సార్. టీడీపీ చంద్రబాబు నాయుడు అంటారు అందరూ కూడా. ఇటువంటి దానికి సంబంధించి ప్లీజ్ సార్ చెప్పారు వారు డేట్ చెప్పారు. అరే 10 నిమిషాలు ఆగండి సార్. 10 నిమిషాల తర్వాత వారు చెప్తారు కదా ఇస్తారా లేదా, ఎప్పుడు ఇస్తారో డేట్ కూడా ఏదో చెప్పారు వారు ఒక డేట్ కూడా చెప్పారు. మీరు దయచేసి నోట్ చేసుకోండి 10 నిమిషాలు. మీరు ఈ విధంగా మిగతా గెస్టులను ఇంటరప్ట్ చేస్తే ఎలా రఫీ గారు? ప్లీజ్ పెద్దవారు, మీరు సీనియర్ నాయకులు టీడీపీలో. ప్లీజ్ వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్ మీరు కంటిన్యూ చేయండి. మీడియా సాక్షిగా, గవర్నర్ సాక్షిగా ఎగ్జిబిషన్ పెట్టి, ఫోటోలు పెట్టి, ఎగ్జిబిషన్ పెట్టి, అడ్రస్లు పెట్టి, ఫోన్ నెంబర్లు పెట్టి పూర్తిగా కంప్లైంట్లు, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు కూడా తీసుకోవట్లేదు, ఎఫ్ఐఆర్లు కట్టట్లేదు, అరెస్ట్ చేయట్లేదు అని చెప్పేసి మేము చెప్తుంటే ఎఫ్ఐఆర్లు చూపించండి. మీరు కంప్లైంటే తీసుకున్నప్పుడు ఎఫ్ఐఆర్ ఎక్కడ ఉండదు? అక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ మాట్లాడండి. ఇప్పుడు ప్రతిదీ అడ్రస్ తో సహా లిస్ట్ అవుట్ చేసి గవర్నర్ గారికి ఒక రిపోర్ట్ ఇచ్చాం. ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది, ఎలా జరిగాని. రాష్ట్ర గవర్నరు ఈ రాష్ట్ర పరిపాలనలో ఆయన అధిపతి భాగం. అట్లానే రాష్ట్ర గవర్నర్ గారికి ఇచ్చాం, కేంద్ర హోంమంత్రి గారికి ఇచ్చాం, అట్లనే కేంద్రంలో ప్రధానమంత్రి గారితో సహా వీళ్ళందరికీ లిస్ట్ ఇచ్చేసి ఒకవేళ ఇలానే మాట్లాడతారని మేము అనుకుంటూనే
ప్రెస్ మీట్ పెట్టి జాతీయ స్థాయిలో మీడియా సమక్షంలో ఎగ్జిబిషన్ పెట్టి ఒక ఎక్కడెక్కడ దాడులు జరిగినాయి పర్టికులర్ గా ఎవరు చేశారు అనే దాని మీద డీటెయిల్డ్ గా రిపోర్ట్ ఇచ్చాం. రిపోర్ట్ ఇచ్చేసి ఎఫ్ఐఆర్ ప్రతి స్టేషన్ లో కుప్పలుగా కంప్లైంట్లు ఉంటే ఒక్క దాని మీద ఎఫ్ఐఆర్ కట్టకుండా, ఒక్కరిని అరెస్ట్ చేయకుండా, ఎవరిని కోర్టుకు పెట్టకుండా మీరు అసలు ఎక్కడ జరిగినా మళ్ళీ చెప్పండి, మా దగ్గరకు తీసుకురండి అంటే బెదిరిస్తున్నారా? ఈసారి తీసుకొస్తే ఈసారి ఎవరు కంప్లైంట్ ఇస్తారో చూద్దామని సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి ఇస్తారో చూద్దామని వెంకటేశ్వర రెడ్డి గారు సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ నేనేమంటానంటే సార్ ప్రత్యక్షంగా మీ మీడియా సాక్షిగా మీరు కూడా మీ దృష్టికి వచ్చిన న్యూస్ లో మీరు చెప్పిన న్యూస్ లో కూడా జొన్నాడ టోల్ ప్లాజాలో జరిగిన ధర్నా చూశారు, అట్లానే అనకాపల్లిలో విద్యార్థుల ధర్నా చూశారు, తిరుపతిలో ఆశా వర్కర్ల అంగన్వాడీ ధర్నా చూశారు, అనంతపురంలో పసిపిల్లలకి అన్నం లేకపోతే చేసిన ధర్నా చూశారు, కర్నూలులో పసిపిల్లలకి అన్నం లేక చేసిన ధర్నా చూశారు, నిన్న మొన్న ప్రకాశం జిల్లాలో పాఠశాలలో భోజనం ఆ పిల్లల చేత వండిస్తుంటే చూస్తున్న పోరాటాలు చేస్తున్నారు. దానికి సంబంధించి రషీదు హత్య ఆ నడి రోడ్ లో జరిగింది. వినాలి ఒక్క మాట వెంకటేశ్వర రెడ్డి గారు ఈరోజు శ్రీనివాసుని పరామర్శి శ్రీనివాసు అనేక వీడియోలు కనపడుతూ ఉంటే, ప్రత్యక్ష సాక్ష్యాలు కనపడుతూ ఉంటే మీరు వెంకటేశ్వర రెడ్డి గారు వినిపిస్తుందా నా మాట వినిపిస్తోందా మీకు? వెంకటేశ్వర రెడ్డి గారు నేను ఒక్క ప్రశ్న అడుగుతాను. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ స్థాయిలో ధర్నా చేసి ఆ విధంగా చేసే దానికి సంబంధించి దానికన్నా ముందు సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ నుంచి సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి ఒక కంప్లైంట్ ఇవ్వడమా, లేకపోతే వారి దగ్గర నుంచి నివేదికలు తెప్పించుకోవడమా, లేకపోతే వారికే నేరుగా వెళ్ళి రాష్ట్రంలో ఇలా పరిస్థితులు జరుగుతున్నాయని చెప్పకుండా నేరుగా వెళ్ళి అక్కడ మేము ధర్నా చేస్తున్నాం, రాష్ట్రంలో ఏం పట్టించుకోవట్లేదు అది ఇది అంటే అది ప్రజలు కూడా ఇది చేసే పరిస్థితి? సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ క్లియర్గా చెప్తోంది మా దాకా ఏది రాలేదు, ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉన్నాయని కూడా సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ కూడా కన్ఫర్మ్ చేయట్లేదు. వారి దగ్గర ఎవ్రీ మంత్ ప్రతి స్టేట్లో ఉన్నటువంటి క్రైమ్కు సంబంధించి కూడా వారి దగ్గర డేటా ఉంటుంది. ఆ స్థాయిలో జరుగుతున్నప్పుడు ఎస్ మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి ప్లీజ్, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మ్యూట్లో ఉన్నారు మీరు, వినిపించట్లేదు మీ మాట వినపడట్లేదు, అన్మ్యూట్ చేయండి. మ్యూట్లో ఉన్నారు మీరు, మీ వాయిస్ వినిపించట్లేదు. వెంకటేశ్వర రెడ్డి గారు మీ వాయిస్ వినిపించట్లేదు, అన్మ్యూట్ చేయండి, మ్యూట్లో ఉన్నారు మీరు. హలో ఎస్ రైట్ మాట్లాడు. దీని గురించి నేరుగా రాజ్యసభలో మాట్లాడాము, పార్లమెంట్ లో మాట్లాడాము. మా విజయసాయి రెడ్డి గారు నేరుగా అమిత్ షా గారికి తెలియజేశారు, వివరాలతో సహా ఇచ్చారు, రాష్ట్ర గవర్నర్ కి ఇచ్చాము. ఇంకెవరికి ఇవ్వాలి? మళ్ళీ మీరు తెచ్చి రఫీ గారు మాకు తెచ్చివ్వండి, లేకపోతే అనితమ్మ గారు మాకు తెచ్చివ్వండి, లేదు ఇంకొకరు మాకు తెచ్చివ్వండి. అసలు పరిపాలనలో ఇన్వెస్టిగేషన్ భాగం ఎవరిదండి? ఇన్వెస్టిగేట్ చేయాల్సింది ఎవరండి? చేసి అరెస్ట్ చేయాల్సింది ఎవరు? ఎఫ్ఐఆర్లు కట్టాల్సింది ఎవరు? ఎవరైనా చెప్తే మీరు తెచ్చివ్వండి సాక్ష్యాలు, మీరు కంప్లైంట్ ఇవ్వండి అంటారా? ఇది ఎక్కడ దారుణం అండి? ప్రాణాలను కాపాడండి ఆ బాబు అంటే సాక్షాత్తు ఈ రాష్ట్రంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది అని చెప్తుంటే శుద్ధ అబద్ధాలు. ఇచ్చింది నలుగురిని. మరి అన్ని విషయాల్లో వెంకటేశ్వర రెడ్డి గారు అన్ని విషయాల్లో ఒక్క నిమిషం గత ప్రభుత్వంలో ఎక్స్-సీఎం కాదండి ప్రభుత్వానికి. ఒక్క నిమిషం ఆయనకి ఎంత భద్రత ఇచ్చారండి? వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం మీరు కూడా వినాలి దయచేసి. ఒక మాట, కొన్ని విషయాలు, కొన్ని ప్రశ్నలు నేను అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి. ఎందుకంటే టీడీపీయే కాదు, అనలిస్టులే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వస్తున్నటువంటి ఒక ఇది, ఎప్పుడైనా సరే మనం ప్రభుత్వానికి లేఖ రాసి ప్రభుత్వం స్పందించకపోయినా, నిజంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళో లేకపోతే డీజీపీకి ఒక కంప్లైంట్ ఇచ్చో ఈ పరిస్థితులు ఉన్నాయి మీరు చోటు చేసుకోవట్లేదు అన్నీ అయిపోయిన తర్వాత, లేకపోతే సెంట్రల్ మినిస్ట్రీ దగ్గరికి వెళ్ళో సో ఆ స్థాయిలో మూమెంట్ చేస్తే ఏదంటే లీగల్గా అంటారా, లేకపోతే చట్టబద్ధంగా ప్రజాస్వామ్యంలో చట్టబద్ధంగా వేయాల్సినటువంటి స్టెప్ బై స్టెప్ గతంలో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డికి లేఖలు రాశారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి రాయండి, డిప్యూటీ సీఎంకి రాయండి, అయినా కానీ వారు స్పందించకపోతే మీరు అప్పుడు కోర్టులకు వెళ్ళినా లేకపోతే ఇతరతర దానికి సంబంధించి బాగుంటుంది. కానీ నేరుగా కోర్టులకు వెళ్ళడం లేకపోతే ఢిల్లీకి వెళ్ళి ఈ విధంగా చేయడం అనేది రాష్ట్ర ప్రతిష్టని, సరే జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్ర ప్రతిష్ట పెరిగిందా తగ్గిందా అనే విషయాన్ని సంగతి పక్కన పెడదాం. సో ఇప్పుడు ఉన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి ఏ విధంగా వ్యవహరించాలి, రాష్ట్రం పరువు అంటే అధికారం చేపట్టిన
నెల 2 నెలల్లోనే ఇమ్మీడియట్గా ఇలా చోటు చేసుకుంటున్నాయని ఢిల్లీ స్థాయిలో వెళ్ళి పంచాయతీ పెట్టి ఈ విధంగా చేస్తున్నారంటే రాష్ట్రం పరువుని గత ముఖ్యమంత్రి తీసేసినట్టు కాదా అనేటువంటి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. ఆ కోణంలో ప్రజలు చూడకూడదా? ఒక 6 నెలల సమయం మినిమం సమయం ఇచ్చి దానికి తర్వాత ఒక చర్యలు తీసుకోవడమా లేకపోతే ఒక మూమెంట్ చేయడమా చేస్తే బాగుంటుంది అనేటువంటి మాట. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తుందా వైసీపీ? మురళి గారు, 30 రోజుల్లోనే 36 హత్యలు జరిగితే 6 నెలలు ఆగితే ఎన్ని హత్యలు జరుగుతాయి, ఎన్ని రేపులు జరుగుతాయి, ఎన్ని ఆస్తుల విధ్వంసాలు జరుగుతాయి? అంటే ఆ ప్రాణాలు సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ మీరు చెప్పేది ఎలా ఉందంటే, మా పల్లెటూరులో ఒక సామెత ఉంది, పిల్ల బాయిలో పడిందంటే సత్యానం తినొస్తాననే సామెత ఒకటి ఉంది. టీడీపీ చెప్పిందే, నేను చెప్పింది కాదు. మళ్ళీ నేను నోట్ చేస్తున్నా, మీరు అండర్లైన్ చేసుకోవాలి, ఇది ఎక్కడ నేను చెప్పింది కాదు. ఒక 6 నెలల సమయం అయినా ఇస్తే బాగుంటుంది అనేది టీడీపీ చెప్పినటువంటి మాట. ఇంకొక దానికి సంబంధించి మీరు సంక్షేమ పథకాల విషయాల్లో, పరిపాలన విషయాల్లో 6 నెలలు సమయం ఇస్తారా, సంవత్సరం సమయం ఇస్తారా అని అడిగే దాంట్లో తప్పు లేదు. సరే, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ డేటా తీసుకుందా వైసీపీ? పరిపాలన విధ్వంసాల గురించి అడుగుతున్నామండి. సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ క్షణం లేట్ అయితే ఇంకో ప్రాణం పోద్ది, క్షణం లేట్ అయితే ఇంకో ప్రాణం పోద్ది, క్షణం లేట్ అయితే ఇంకో ప్రాణం పోద్ది, క్షణం లేట్ అయితే ఇంకో విధ్వంసం జరిగింది. వాటి గురించి స్టెప్ బై స్టెప్ నిదానంగా 6 నెలల తర్వాత మాట్లాడమంటారా? ప్రాణాలు పోతున్నాయి, రషీద్ హత్య జరిగింది, 6 నెలల తర్వాత మాట్లాడాలా? ఢిల్లీలో శ్రీనివాస్ హత్య జరిగింది, శ్రీనివాస్ మీద దాడి జరిగింది, ఢిల్లీలో ధర్నా చేసి వచ్చిన తర్వాత ఎన్ని హత్యలు జరిగాయి రిపోర్ట్ ఉందా? పాపం చనిపోయింది ఢిల్లీలో. ప్లీజ్ వెంకటేశ్వర రెడ్డి గారు, టీడీపీ చెప్తుంది, అది నేను చెప్తుంది కాదు. ఒకటి, రెండోది ఢిల్లీలో ధర్నా. ఎస్ ప్లీజ్ సార్, ఢిల్లీలో సార్ వినాలి. సీనియర్ నేత, ఒక్క నిమిషం రఫీ గారు మాట్లాడుతున్నారు. మరొక ప్రశ్న అడిగి నేను మీతో, ఢిల్లీలో ధర్నా చేసిన తర్వాత ఎంతమంది చనిపోయారు అనేటువంటి ఒక లిస్ట్ ఉందా? ఢిల్లీలో ధర్నా చేసి ఆల్మోస్ట్ ఒక 10 days అవుతుంది కదా, ఈ సమయంలో ఎంతమంది చనిపోయారు అనేటువంటి ఒక లిస్ట్ మీ దగ్గర? 4 ఎక్కడెక్కడ జరిగాయి? 4 ఆ లిస్టు ఇప్పుడు యాక్చువల్ గా భద్రత అనే విషయం మీద డిబేట్ కి వచ్చినా, లేకపోతే రఫీ గారు వేసిన క్వశ్చన్లకి డీటెయిల్డ్ గా లిస్టు తోటి శాంతి భద్రతల అంశం సార్ వాట్సాప్ చేస్తాను. వైసీపీ, చెప్పండి, మీరు వైసీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి, ప్లీజ్ మాట్లాడదాం దీనికి సంబంధించి, చెప్తారు వారు కూడా దీని మీద మాట్లాడతారు. ఎస్ ప్లీజ్ రఫీ గారు, ప్లీజ్ ఒక 5 minutes మీరు కంటిన్యూగా మాట్లాడండి, తర్వాత నేను మిగతా వారికి ఇస్తా. మిగతా వారికి ఇచ్చినప్పుడు రఫీ గారు ప్లీజ్ అందరి ముఖంగానే చెప్తున్నాను, దయచేసి ఇంటరప్ట్ చేయకండి. మీరు 5 minutes నాన్ స్టాప్గా మీరు మాట్లాడండి, ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు 36 హత్యలు జరిగాయి అన్నాడు, గవర్నర్కి ఇచ్చామన్నాడు. గవర్నర్ ఇస్తే ఏం చేస్తాడు? రాష్ట్ర ప్రభుత్వానికి రిఫర్ చేస్తాడు కదా గవర్నర్, ఏంటి అని. మాకేం రాలేదు, పేర్లు ఏమి చెప్పలేదు. హోంమంత్రికి ఇచ్చామన్నాడు, ఉత్తరం రాశాడు, పేపర్ వాళ్ళకి ఇచ్చామన్నాడు. ఆ 36 పేర్లో ఏ పత్రికా ప్రకటనలో, ఏ ఊళ్ళో, ఎక్కడో ఇంతవరకు చెప్పలా. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన శాసనసభలోనే అడిగాడు. శాసనసభకు నాకు ప్రతిపక్ష హోదా లేకపోతే నేను రాను పో అన్నాడు. ఇలాంటి వ్యక్తితో ఏం మాట్లాడతాం? రాష్ట్రంలో రకరకాల కారణాలతో కొట్టుకుంటారు. ఇవాళే కాదు, పక్క రాష్ట్రంలో, తెలంగాణలో, తమిళనాడులో, కర్ణాటకలో కూడా జరుగుతూ ఉంటాయి సంఘటనలు. దానికి తగ్గుతున్నమ్మా, ఇది వైసీపీ, చనిపోయిన వాడు కానీ, దెబ్బలు తిన్నవాడు కానీ వైసీపీ అని చెప్పేసి వెళ్ళిపోయి వాలిపోయి రాజకీయం చేయటం మనం ఈ ఆంధ్రప్రదేశ్ లోనే చూస్తా ఉన్నాం. ఈయన హయాంలో ఎన్ని దాడులు జరిగింది? పోలీసులు ఎప్పుడైనా కేసులు తీసుకున్నారా? ఇవాళ పోలీసులు వ్యవహరించిన తీరుకున ప్రజలు వ్యతిరేకించి వీళ్ళని పక్కన పెట్టింది. ఎందుకు వీళ్ళని పక్కన పెట్టారు ప్రజలు? ఆత్మవిమర్శ ఉందా? రాష్ట్రపతి పరిపాలన అడుగుతాడా? రాష్ట్రపతి పరిపాలన పెట్టాలంటే ఈయన రాష్ట్రపతి అయిపోతే బాగుండు, ఈయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేయటాలి అని చెప్పి అనుకుంటున్నాడేమో. ఈయనకి అధికారం పోయినటువంటి ఇదే ఈ దుగ్ధలో ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియదు. రాష్ట్ర డీజీపీ చెప్పాడు స్వయంగా 36 హత్యలు ఎక్కడ జరగలేదు రాష్ట్రంలో అని చెప్పి. ఈయన ఆ పేర్లు చెప్పమంటే చెప్పడు, ఏ ఊర్లో జరిగిందో చెప్పడు. 500 మీద దాడులు జరిగిందంట. రాష్ట్ర డీజీపీ నిర్ధారించాలి కదా. ఆ ఊర్లో రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? వైసీపీ నాయకులు 500 చోట్ల దాడులు జరిగితే వైసీపీ నాయకులు వాళ్ళు మాట్లాడాలిగా, సాక్షి పేపర్లో చెప్పాలి కదా. మరి సాక్షి పేపర్లో అయినా
వేశారు ఆ 36 మంది పేర్లు? మేము ఎప్పుడు చూడలేదే. 36 జరిగిందని ఒకరోజు, 30 జరిగిందని ఒకరోజు, ఆయన ఇష్టం వచ్చినట్టు ఫిగర్లు మార్చేస్తా ఉన్నాడు. శవం దొరికితే చాలు రాజకీయం చేద్దామని చెప్పి మారుతా ఉన్నాడు. వివేకానంద రెడ్డిని ఎవరండి చంపింది? ఎవరు చంపారు? ఆ హంతకుని కాపాడుతుంది ఎవరు? అందరికీ తెలుసు కదా. హత్యా రాజకీయాలు చేసేటువంటి నైజం ఎవరికుందో తెలుసు కదా. ఇవాళ వాళ్ళని వెంటేసుకుని ఆ పార్టీలో పదవులు ఇచ్చి వాళ్ళని ఎంపీలుగా చేసి ఊరేగుతూ నా ప్రాణానికి ఈ కూటమితో భయం ఉందని చెప్పేసి మాట్లాడటం అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఒక్కొక్కరు జారిపోతున్నారు ఆ పార్టీలో. ఇంకెవరు మిగలరు. ఒక రాజకీయ నాయకుడిగా సంయమనం పాటించాలా, ప్రజా సమస్యలు అర్థం చేసుకోవాలి. ఇవాళ ఎక్కడ మంత్రులు విజ్ఞాపనలు తీసుకుంటామని చెప్పి రోజు మా పార్టీ ఆఫీస్లో మంత్రి వస్తాడు. శనివారం నాడు చంద్రబాబు నాయుడు గారు వస్తారు. అలాగే జనసేన కార్యాలయంలో రోజుకు ఎమ్మెల్యే ఉండి విజ్ఞాపనలు తీసుకుంటా ఉంటే మా భూమి దోచేశారు, మా భూమి లాక్కున్నారు అనే వస్తా ఉన్నాయి. 60% అయ్యే కంప్లైంట్స్. నిన్న కలెక్టర్ సమావేశంలో కూడా కలెక్టర్కి చెప్పింది ఆ సమస్యలన్నీ ఇమీడియట్ గా తీర్చండి. చూశాం కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటిది. మొత్తము అక్కడ ఉండేటువంటి కలెక్టర్ ఆఫీసే తగలబెట్టేశాడు. వాడు పారిపోయాడు. ఒకడు మాధవరెడ్డి వాడు దేశం వదిలిపోయాడో ఏంటో తెలియదు. వాళ్ళ ఇళ్లలో చూస్తే వందలు టన్నులు దస్తావేజులు బయటకు వస్తా ఉన్నాయి. ఒక రెవెన్యూ ఆఫీసరు అది చూడటానికి వెళ్తే మదనపల్లిలో 100 మంది బాధితులు వచ్చి ఆయనకి విజ్ఞాపనలు ఇచ్చారు. పెద్దిరెడ్డి అండ్ వాళ్ళ మనుషులు చేసినటువంటి దౌర్జన్యాలు ఒక్క మదనపల్లిలోనే కాదు, శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు దొరికిన కాడికి దొరికినట్టు దోచుకొస్తున్నారు, దాడులు చేశారు, హత్యలు చేశారు. అందుకనే కదా వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు. అది తెలుసుకోకుండా ఒక నిమిషం ఆగితే హత్య జరిగిపోద్దంట, ఒక రోజు ఆగితే హత్య జరిగిపోద్దంట. ఈయన చెప్పినటువంటి వాగ్దానాలు ఏవి అమలు పరచగా కేవలం బటన్ నొక్కితే డబ్బులు పడక ప్రజా ఆగ్రహంతో ఓడిపోయారు అనేది మర్చిపోయి ఏదో సాక్షి పేపర్ ఉంది కదా అని చెప్పి సాక్షి టీవీ ఉంది కదా, లేదా టీవీ నైన్ ఉంది కదా, ఎన్టీవీ ఉంది కదా, నేను కొనుక్కున్నాను కదా, నేను మాట్లాడిన దాంట్లో వస్తుంది కదా అని మాట్లాడితే ప్రజలకి తెలుసు ఎవరేం చేశారు. 5 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి ఘోరాలు, దోపిడి, అవినీతి 5 లక్షల కోట్లు దోచేశాడు. ఇసుకలో కానీ, మైలో కానీ, మట్టిలో కానీ అవన్నీ బయటకు మనం మిగతా వారితో కూడా మాట్లాడాలి. ప్లీజ్ రఫీ చెప్పి మాట్లాడితే కాదు. ఎస్ ప్లీజ్ రఫీ గారు మాట్లాడదాం. రైట్. ఎస్ నరసింహరావు గారు ప్లీజ్ కంక్లూడ్ చేయాలి మీరు. ఓవరాల్గా వైసీపీ అలాగే టీడీపీ అధికార పార్టీ చెప్తున్నటువంటి ఈ 2 వెర్షన్లు దీనికి సంబంధించి నిజంగా రాష్ట్ర ప్రజలు ఎలా చూడాలి? ఒకవేళ దీనికి సంబంధించి రాష్ట్రంలో ఇన్ని రకాల హత్యలు జరుగుతున్నాయి, ఎవరికి భద్రత లేదు, మాజీ ముఖ్యమంత్రి అయినా నాకు కూడా భద్రత తగ్గించారు, గతంలో ఈ వ్యాఖ్యలు జరిగాయని ఒకవేళ లీగల్గా కానీ ప్రొసీడ్ అయితే, అన్నిటికీ సంబంధించి లీగల్గా కానీ ప్రొసీడ్ అయితే ఏ విధంగా ఉంటుంది? చట్టబద్ధంగా ఎదుర్కొంటే బాగుండేది వైసీపీ అనేటువంటి కొన్ని కామెంట్స్ అయితే ఉన్నాయి. సో ఇమీడియట్గా ప్రభుత్వానికి ఏమైనా ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశాలు ఉంటాయా? హత్యలకు సంబంధించి ఏమైనా వివరణ కోరేటువంటి ఛాన్సెస్ ఉంటాయా? ఏ విధంగా ఉండబోతుంది అంటారు అది? సార్, మొదట భద్రతకు సంబంధించిన అంశం. ఈ భద్రతకు సంబంధించిన అంశంలో మన ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి లేకపోతే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మంత్రులు, శాసనసభ స్పీకరు, ఈ ఒక హైరార్కీ అనేటువంటిది ఉంటుంది. ఆ హైరార్కీలోకి ఇప్పుడు ఈ 11 స్థానాలు రావడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఆ హైరార్కీలోకి భాగం కావటం లేదు. ఈ యొక్క వాస్తవాన్ని వాళ్ళు గ్రహించాలి. మొట్టమొదటి వాళ్ళు గ్రహించకుండా ఒకవేళ కోర్టుకు వెళ్ళారనుకోండి, కోర్టు ఏం చెప్తుంది? భద్రతకి ఇవ్వాల్సినటువంటి పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ లేకపోతే పోలీసు విభాగంలో ఉండేటువంటి కొన్ని విభాగాలకు సంబంధించినటువంటిది మీరు ఒకసారి వాళ్ళు పరిశీలించి వారికి ఇప్పుడు ఏ రకమైనటువంటి భద్రత, ఎన్ని అంచెల భద్రత ఉంది ఏంటి అనేటువంటిది చూసి నివేదిక ఇవ్వమంటుంది. ఆ నివేదికను బేస్ చేసుకునే గుర్తుపెట్టుకోండి సార్, ఇక్కడ మళ్ళీ ప్రభుత్వం ఇచ్చేటువంటి నివేదిక ఎవరు ఇస్తారు? అధికారులు ఇస్తారు. మళ్ళీ అధికారులకు సంబంధించినటువంటి సూచనలు, సలహాలన్నీ ఎవరు ఇస్తారు? ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి ఇస్తారు. సహజంగా జరిగేటువంటిది. ఇందాకే అంటే ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఒక ఫ్లా ఉంది, రఫీ గారు మాట్లాడిన దాంట్లో ఒక ఫ్లా ఉంది. వారి వైపు నుంచి వారు నిజమే, వీరి వైపు నుంచి వీరు నిజమే. ఇదేంటంటే ఇందాక ఏమన్నారంటే వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ మా గోడు
డీజీపీ పట్టించుకోవట్లేదు అన్నారు. ఉమ్, రఫీ గారు ఏమన్నారు, డీజీపీ 36 జరగలేదని చెప్పారు కదా, మీరు డీజీపీ చెప్పినటువంటి మాటలను మీరు విశ్వసించరా అన్నారు. ఉమ్, మళ్ళీ ఇవే ఒక్కసారి నేను నా ప్రస్తావన మొట్టమొదటి చేసినట్లు అధికారంలోకి మారిపోయినప్పుడు ఆ డీజీపీని వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో డీజీపీ గాని, అడిషనల్ డీజీ గాని, చీఫ్ సెక్రటరీ గాని వాళ్ళు ఏం చెప్తే అది ఆర్డర్ అన్నారు. అప్పుడు వాళ్ళేమన్నారు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అన్నారు. అంటే అధికారం మార్పిడి జరగడం వల్ల మనం ప్రభుత్వ వ్యవస్థలను కూడా ఏం చేస్తున్నాం అంటే ఆ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి తొత్తులుగా మనం చూసేటువంటి దృష్టికోణం మారాలి. మొదట నేను చెప్పేది ఇదండి, నేను ఆ పార్టీ ఈ పార్టీ అన్నట్ల రెండు పార్టీల యొక్క దృష్టికోణం మారాలి, ఇది మొదటిది. ఇక తర్వాత జగన్మోహన్ రెడ్డికి సంబంధించినంత వరకు వస్తే ఆయన కూడా దేశజాలకు పోకుండా మొట్టమొదట ఆయన ప్రజలు ఏదైతే మనం 11 సీట్లు ఇచ్చి ఒక బాధ్యతగా ఒక ప్రతిపక్షం పాత్రలో కూర్చోబెట్టారో మొట్టమొదట సభకెళ్ళాలి. సభకెళ్ళి ఆ సభలో జరుగుతున్నటువంటి చర్చల్లో భాగస్వామ్యం కావాలి. అతనికి ఏదైనా ప్రజా సంక్షేమ విధానాలు లేదా ప్రభుత్వ విధానాలను నిలదీయాలి. మరి ఒక సాంప్రదాయమైనటువంటి భాషలో మాట్లాడుతూ ప్రజల సమస్యల కోసం ప్రజల్లో ఉండి పోరాటం చేస్తే మళ్ళీ అధికార మార్పిడి వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ లేకపోతే నేను ఇక్కడే కూర్చుంటాను, అసలు నేను ఎందుకు వెళ్ళాలి, లేకపోతే నాకు మీరు ఇవ్వాలి, ఇది నీకు రైట్, ఈ రకమైనటువంటి వెళ్ళటం వల్ల అతనే పలుచబడిపోతాడు. రెండో వైపు ప్రజల్లో కొన్ని కామెంట్స్ వస్తున్నాయంటే ఎవరైతే అసెంబ్లీకి వెళ్లకుండా ఒకవేళ శపథం చేస్తారో నిజంగా వాళ్ళు నిజంగా ప్రజల్లోకి వెళ్తారు, ప్రజాదరణ పెరుగుతుంది, మళ్ళీ ముఖ్యమంత్రిగా మేమే అవుతాం అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ అయితే ప్రజల్లోకి వెళ్తాం అనేటువంటి ఒక ఇది అలా చూడకూడదా సార్? ఇది మనకు అట్లా అనుకుంటే 2009, 2004, 2009 అతను రాజశేఖర రెడ్డి 2 సార్లు గెలవలేదు. నవీన్ పట్నాయక్ 5 వరుసగా 5 టర్ములుగా ముఖ్యమంత్రి. గుజరాత్ లో బీజేపీ 6 టర్ములుగా ఉంది. వెస్ట్ బెంగాల్లో జ్యోతి బసు 7 టర్ములుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే ఇవన్నీ ఎట్లా జరుగుతాయి? కాబట్టి ఇది కేవలం మన దగ్గర దురదృష్టవశాత్తు కొన్ని రకరకాల కారణాల వల్ల వస్తున్నటువంటిది. కానీ నిజంగా ప్రజలకు సేవ చేసి వాళ్ళ ఆకాంక్షలు తీర్చినట్లయితే 11 సీట్లు ఎందుకు వస్తాయి? 2019లో చంద్రబాబు నాయుడుకి 23 ఎందుకు వస్తాయి? అంటే 2014-19 మధ్యలో అతను కొన్ని పాలనా రకమైనటువంటి వైఫల్యాలు ఉన్నాయని ప్రజలు గుర్తించారు కాబట్టి ఆయనకు ఆ రోజున 23 ఇచ్చారు, జగన్ కి 11 ఇచ్చారు. ఈ విషయాన్ని, ఈ వాస్తవాలని భ్రమంలోంచి బయటకు వచ్చి గుర్తించాలి. ఇది గుర్తించినంత కాలం ఈ రకమైనటువంటి వివాదాలు ఇట్లా కొనసాగుతూనే ఉంటాయి. రైట్ చూద్దాం నరసింహరావు గారు, మొత్తం మీద దీనికి సంబంధించి ప్రజల్లోకి వెళ్ళ